వేసవి సెలవుల్లో థియేటర్లలో రద్దీ కనిపిస్తోంది. టాలీవుడ్ ఈ వారం ప్రేక్షకులకు 3 భిన్నమైన చిత్రాలతో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 17న ఓదెలా 2 ప్రేక్షకుల ముందుకి రానుండగా, ఏప్రిల్ 18న కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ కానుంది. అదే రోజు ప్రేక్షకులను భావోద్వేగంతో ఊపేసిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మళ్లీ రిలీజ్ కానుంది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఓదెలా 2 తన మొదటి భాగమైన ఓదెలా రైల్వే స్టేషన్ సీక్వెల్. ఈ చిత్రంలో తమన్నా భాటియా ముఖ్య పాత్రలో నటించగా, ట్రైలర్లో విజువల్స్ మరియు దైవశక్తి వర్సెస్ దుష్టశక్తి మధ్య పోరాటం థీమ్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బజ్ ఉంది. టేబుల్ ప్రాఫిట్ కూడా ముందే వచ్చిందని సమాచారం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి తల్లి కొడుకుల బంధాన్ని హైలైట్ చేసే సినిమా. విజయశాంతి సరిలేరు మీకెవరు తర్వాత చేస్తున్న రీ ఎంట్రీ ఇది కావడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. టీజర్, ట్రైలర్లోని యాక్షన్ సీన్లు, భావోద్వేగాలు బాగా పండాయి. ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమా క్లైమాక్స్ని ప్రశంసించారంటే అది స్పెషల్ అనే అర్థం. అదే సమయంలో ఆటోగ్రాఫ్ లాంటి ఫీల్ గుడ్ సినిమాని మళ్ళీ తెరపైకి తేవటం ఒక నాస్టాలజిక్ గిఫ్ట్ లాంటిది. మాస్ యాక్షన్ సినిమాల మధ్య ఈ రీమేక్ ఒక రిఫ్రెషింగ్ ఆల్టర్నేటివ్. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ద్వారా ఓ మంచి భావోద్వేగానుభూతిని పొందే అవకాశం అయితే ఉంది.